పేరు దుర్గం రవీందర్. గత 5-6 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేదు. ఈ జారీ ప్రక్రియ లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు, యువకులు అనేక సంక్షేమ పథకాలు దూరమయ్యారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అడపదడప కొన్ని రేషన్ కార్డులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు అనేది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రక్రియను నిలిపివేసి చాలామంది యువకులకు, చాలామంది పేద బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసింది. ఏదైతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ అమల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇవాళ మంజూరు చేస్తుంది. అందులో భాగంగా నాకు కూడా కొత్త రేషన్ కార్డు రావడం జరిగింది. మా పిల్లల పేర్లను కూడా అందులో జోడించడం జరిగింది. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఉచిత సిలిండర్ కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానీ, లేదా ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇలాంటి పథకాలకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకు కూడా రేషన్ కార్డు అనేది అవసరం ఉన్నది. ఇవాళ రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డుతోనే చాలా సంక్షేమ పథకాలు ముడిపడిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇవాళ అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో ఇవాళ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు రావడంతో చాలామంది ప్రజలు, యువకులు ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా యువకుల పక్షాన, పేద బడుగు బలహీన వర్గాల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం.